ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ఆధ్యాత్మిక జాగృతి 34వ అధ్యాయం. పుట్టినరోజు. మనకు ఎంతో ప్రియమైన పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారి జన్మదినం సందర్భంగా వారికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనే విషయాలని చక్కగా విపులీకరించిన ఈ వ్యాసం పూజ్యశ్రీ అలివేలు మంగమ్మ తల్లిచే విరచితమై అక్టోబర్ 2014 సాయిబాబా పత్రికలో ముద్రితమైనది. మానవులలో దాదాపు ప్రతి వారికి పుట్టినరోజు అంటే చాలా ఇష్టం. వారి వారి ఇచ్ఛానుసారం వారి వారి శక్తి మేరకు ఈ పుట్టినరోజును జరుపుకుంటారు. పుట్టినరోజును జరుపుకోవాలన్న ఆలోచన ఇతర ఏ జీవికి లేనిది మానవులకు ఎందుకు కలుగుతుంది? అందుకు సమాధానం మనకు తెలుసు. జంతువులకు లేనిది మన ఇచ్ఛానుసారం దేనినైనా చేయగల సామర్థ్యం ఉన్న మనస్సు, బుద్ధి కేవలం మానవులకు ఉంది. అందుకే కాబోలు మన పుట్టినరోజును ఎంతో విశిష్టంగా భావిస్తూ దానిని సాధ్యమైనంత విశిష్టంగా జరుపుకుంటూ మనల్ని మనం ఒక విశిష్టమైన వారంగా అనుకుంటున్నాం. నిజమే, మానవ జన్మ అతి విశిష్టమైనది, అందులో సందేహం లేదు. కానీ మనం నిజంగా విశిష్టమైన వారమా అన్నది ఎవరికి వారు నిష్కర్షగా నిర్దుష్టంగా పరిశీలించుకోవలసిన విషయం. మానవ జన్మ నిజంగా విశిష్టమైనదే, ఇంకా ఎంతో విశిష్టమైనదిగా దానిని మలుచుకోవచ్చు. అసలు మానవ జన్మ విశిష్టత ఏమిటి? ఎందుకు? దీనికి కారణం ఈ సృష్టికి మూలమైన శక్తి ఏదైతే ఉన్నదో దానిని సాధించగల విశిష్టత కలిగి ఉండడమే. మానవ జన్మ లభించినందుకు అట్టి దానిని ప్రయత్నించడమే లక్ష్యం. అలాగాక అందుకు విపర్యయములైన, అందుకు దోహదం కాని వేటిని సాధించినా వ్యర్థమే, అనర్థమే. కారణం అవి తాత్కాలిక సుఖాలనిచ్చినప్పటికీ శాశ్వత శాంతిని కలుగజేయవు. అంతేకాక అశాంతిని కలుగజేస్తాయి. మానవుడు లౌకికమైన ప్రయోజనాలను ఎన్నింటిని సాధించినప్పటికీ, వాటి వలన ఎన్నో ప్రయోజనాలను పొందుతున్నప్పటికీ మనకుండే సమస్యలను అవి తీర్చలేవు. అశాంతి తప్పడం లేదు. ఉదాహరణకు, ఈనాడు మనకు ఎన్నో సుఖాలు లభిస్తున్నాయి. చీకట్లను పారద్రోలి కాంతులు విరజిమ్మే బల్బులు వెలుగునిస్తున్నాయి. అలాగే విద్యుత్తు వలన నిత్యావసరములైన అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎక్కడెక్కడో ఉన్నవారితో మాట్లాడే వారిని చూసే వెబ్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఏ విషయమైనా తెలుసుకోగల సౌకర్యం మనం కూర్చున్న చోటే మనకు అందుబాటులో ఉంది. ఇలా ఆలోచిస్తే డబ్బు ఉండాలే గాని లభించని సౌకర్యం లేదనిపిస్తుంది. డబ్బు లేని వారి సంగతి పక్కన పెడితే ఉన్నవారు తాము కోరుకున్న సౌకర్యాలను అనుభవిస్తున్నారు. అయినప్పటికీ వారు మనశ్శాంతిగా ఉండగలుగుతున్నారా? ఇవన్నీ మనకున్నాయన్న తృప్తిని పొందగలుగుతున్నారా అన్నది ప్రశ్న. లేని వారి వల్లనే ఉన్నవారికి కూడా ఇంకా ఏదో కావాలన్న ఆశ ఉంటూనే ఉన్నది. ఉదాహరణకు, పూరి గుడిసె కూడా లేనివారికి పూరి గుడిసె కావాలని ఎలా అనిపిస్తున్నదో, 10 భవనాలున్న వారికి కూడా మరొక చోట మరొక భవనం కావాలనిపించడం చూస్తూనే ఉన్నాం. ఏమీ లేని వారికి వలనే 2-3 కార్లు ఉన్నవారు కొందరు కొత్త కంపెనీ తయారు చేసిన కారు కోసం ఆరాటపడుతూ ఉంటారు. మరి వారికి వీరికి తేడా ఏమున్నది? తృప్తి పొందలేకపోవడంలో ఇద్దరూ ఒకటే. ఇవన్నీ గాక అతి ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. అది సమస్యలతో సతమతమవుతూ మనశ్శాంతి లేకుండా ఉండడం. ప్రతి వారు ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు. అవి ఆరోగ్యపరమైనవి కావచ్చు, కుటుంబపరమైనవి కావచ్చు, సమాజపరమైనవి కావచ్చు. పైగా ఈ సమస్యలు అంతు లేకుండా ఒకదాని తర్వాత ఒకటి ఉంటూనే ఉంటాయి. అయితే ఇక్కడ తమాషా ఏంటంటే, ఇతర జీవులు వేటికి ఇటువంటి సమస్యలు ఉండవు. వాటికి కావలసిన ఆహారం దొరకకపోవడం, చలికి వేడికి ఆచ్ఛాదన లేకపోవడం, వ్యాధి బాధలు తప్ప మరే మానసిక సమస్యలు ఉండవు. మరి మనకున్న విశిష్టత ఇదేనా? ఇలా బాధపడే జీవితం వచ్చినందుకు గొప్పగా భావిస్తూ పుట్టినరోజు ఎందుకు జరుపుకుంటున్నాం? అసలు గొప్పదనం అంటే ఏమిటి? మన కోసం బ్రతకడమేనా? మనం కోరుకున్న అవసరాల కోసం డబ్బు సంపాదించడం, అవసరాన్ని తీర్చుకోవడం, సాధ్యమైనంతగా వనరులు సమకూర్చుకోవడం, ఇదేనా విశిష్టత అంటే? అవును. లోకంలో సామాన్యంగా ఇటువంటి వాటిని గొప్ప అనుకొని
వాటిని సాధించడంలోనే జీవితం గడిపేవాడిని ప్రయోజకుడు అంటారు. ఆలోచిస్తే ఎవరి కోసం వారు బ్రతకడంలో ప్రయోజనమేమున్నది? అవి కూడా సమకూర్చుకొని వారికంటే సమకూర్చుకుంటున్న వారు ప్రయోజకుడైనప్పటికీ అటువంటి వారి వలన సమాజానికి ఇతర వ్యక్తులకు లభించే ప్రయోజనం ఏమున్నది? అట్టి జన్మకు సార్థకత ఏమున్నది? అలాగాక మానవ జన్మ లభించినందుకు పరమార్థం పొందడం లక్ష్యమే అయినప్పటికీ ఇతరులకు ఉపయోగపడడం మొదటిది, జీవితాన్ని అలా గడపడం రెండవది. అట్లా జీవించిన వారు ఎందరో ఉన్నారు. అట్టివారి జన్మ గొప్పదని భావిస్తూ మనం వారి జన్మదినాన్ని విశిష్టంగా జరుపుకుంటాం. అట్టివారు మరణించిన తర్వాత కూడా వారి జన్మదినాన్ని జరుపుకుంటూనే ఉంటాం. ఉదాహరణకు సమాజ శ్రేయస్సుకు పాటుపడిన గాంధీ మహాత్ముడు, అంబేద్కర్, ఇలా ఎంతోమంది పుట్టినరోజులను మనం జరుపుకుంటున్నాం. ఇలా కొందరు లౌకిక శ్రేయస్సు కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన వారైతే, లౌకిక శ్రేయస్సుతో పాటు పారలౌకిక శ్రేయస్సును చేకూర్చేవారు మరికొందరు. అయితే వీరికి వారికి చాలా వ్యత్యాసం ఉన్నది. ఉదాహరణకు గాంధీ మహాత్ముడు జీవితమంతా పాటుపడి స్వాతంత్రాన్ని మనకు లభింపచేసినప్పటికీ మనకు రాజకీయ, సామాజిక, వ్యక్తిగత జీవితాలకు గల సమస్యల నుండి విముక్తి కలగలేదు. పరదేశీయుల పాలన నుండి విముక్తి పొందగలిగినప్పటికీ మనం కొత్త సమస్యలతో సతమతమవుతున్నాం. అయితే దీనికి పరిష్కారం చెప్పగలిగిన వారు మనలాగా మానవ జన్మకు వచ్చి ఈ సమస్యలకు మూలమైన కారణాలను మనకు తెలియజేసి సమస్యల నుండి శాశ్వతంగా విముక్తి లభింపచేయగలరు. అందుకని అట్టివారి జన్మ అతి విశిష్టమైనది. అందుకని వారి పుట్టినరోజు కూడా అత్యంత విశిష్టమైనది. అందుకు కారణం వారు వారి కోసం జీవించరు, ఇతరుల శ్రేయస్సు కోసం జీవిస్తారు. వారు ఈ సమస్యలకు మూలమైన కారణాలను విశ్లేషించి, శోధించి సాధిస్తారు. కనుక వాటికి గల పరిష్కారాలను మానవులకు బోధిస్తారు. అందుకనే వారు నిత్యశాంతిని అనుభవిస్తూ ఇతరులకు కూడా ప్రసాదించగలరు. అట్టివారిని ఆశ్రయించి లౌకిక, పారలౌకిక ప్రయోజనాలను పొందేవారు ఎందరో ఉన్నారు. అట్టివారు తమ కొరకుగాక ఇతర జీవుల శ్రేయస్సు కొరకే జీవిస్తారు. కనుక నిరంతరం అందుకే పాటుపడతారు. అజ్ఞానులైన జీవులు పడే లౌకిక సమస్యలను వారు తొలగిస్తూ పరమార్థం వైపుకు నడిపిస్తారు. ఈ సృష్టిలో మొదటి నుంచి ఈ ప్రక్రియ జరుగుతూనే ఉన్నది. సమాజంలో అధర్మం పెచ్చుపెరిగి సమస్యలతో బాధపడుతున్న జీవులను ఉద్ధరించడానికి అవతార పురుషులు దిగివస్తారు. అధర్మాన్ని సాధ్యమైనంత వరకు నిర్మూలింపచేసి వారు నిష్క్రమిస్తారు. అలాగాక ప్రతి జీవి, ముఖ్యంగా మానవుడు, నిరంతరం అనేక సమస్యలతో బాధపడుతూనే ఉంటాడు. అందుకని అట్టి వారిని ఉద్ధరించడానికి ఎందరో మహాత్ములు అవతరిస్తూనే ఉంటారు. వారిలో కొందరు అవధూతల రూపంలో ఉంటే మరికొందరు సాధు సత్పురుషుల రూపంలో ఉంటారు. అందుకని వారి పుట్టినరోజులు అతి విశిష్టమైనవి. కనుక వారి జన్మదినోత్సవాలను అత్యంత వైభవంగా ప్రజలు జరుపుకుంటూ ఉంటారు. నేటి సమాజంలోని సమస్యలకు పరిష్కారంగా అవధూత అయినప్పటికీ సాధువేషంలో అవతరించిన వారు శ్రీ షిరిడీ సాయినాథులు. వారు నేటి సమస్యలకు సరియైన పరిష్కారం చూపగల సమర్థులని పూజ్యశ్రీ మాస్టర్ గారు నొక్కి వక్కాణించారు. కారణం, ఆయనను ఎందరో మహాత్ములు గొప్ప అవతార పురుషులని ప్రశంసించారు. మహాత్ములలో సాయిబాబా కోహినూరు వజ్రం వంటి వారని మెహర్ బాబా కీర్తించారు. నేడు శ్రీ షిరిడీ సాయిబాబా వలన ఎన్నో కోట్ల మంది శ్రేయస్సును పొంది ఆయనను సేవిస్తున్నారంటే అది పూజ్యశ్రీ మాస్టర్ గారి వలన అని చెప్పక తప్పదు. పూజ్యశ్రీ మాస్టర్ గారి జీవితం అతి విశిష్టమైనది. ఆయన జీవితాన్ని పరిశీలిస్తే ఆయన సర్వసంగ పరిత్యాగి, జ్ఞాని, అవధూత అని స్పష్టంగా తెలియగలదు. శ్రీ సాయిబాబాను ఎంతోమంది సేవిస్తున్నారు. ఆయన వలన ఎంతో శ్రేయస్సును పొందుతున్నారు. అయినప్పటికీ మనుషుల మధ్య ఉండే సమస్యలు సమసిపోవడం లేదు. దాదాపు ప్రతివారు ఇతర వ్యక్తుల వల్ల ఏదో రకమైన సమస్యలతో మానసిక శాంతిని కోల్పోతున్నారు. దీనికి పరిష్కార మార్గం సాయి చెప్పకపోలేదు. ఆయన అప్పుడప్పుడు చెప్పిన సూక్తులలో
వీటికి పరిష్కార మార్గాలున్నాయి, కానీ వాటిని విశ్లేషించి ఆలోచిస్తే గానీ ఆచరించడం సాధ్యం కాదు. అయితే పూజ్యశ్రీ మాస్టర్ గారు ఈ సమస్యకు పరిష్కారాన్ని చక్కగా చూపించారు. శ్రీ సాయిబాబా సూక్తులకు విశేషమైన వివరణ ఇచ్చి వాటిని ఎలా ఆలోచించాలో, ఆచరిస్తే వచ్చే లాభం ఏమిటో బోధించారు. అంతేగాక ఆయన తన జీవితాన్ని ఇందుకు ఉదాహరణగా తెలియజేశారు. ఆయన జీవితాన్ని అవలోకిస్తే శ్రీ సాయిబాబా సూక్తులకు వివరణ లభించగలదు. అందుకని శ్రీ సాయి చరిత్రతో పాటు మాస్టర్ గారి చరిత్ర కూడా తెలుసుకోవడం అవసరం. ఆయన ఎవరెవరికి ఎటువంటి అనుభవాలను ప్రసాదించారో, ఎంతమందికి లౌకిక ప్రయోజనాలను సమకూర్చారో, ఎందరిని పారమార్థిక మార్గాన నడిపించారో తెలియగలదు. మాస్టర్ గారు శ్రీ సాయిబాబా చేత నేను నీ గురువుని, నీవు నా శిష్యుడివి అని చెప్పించుకొని గురుస్వరూపంగా మారిపోయారనడంలో సందేహం లేదు. సాయిబాబా అనే దివ్య జ్యోతి పూజ్యశ్రీ మాస్టర్ గారనే మరో జ్యోతిని వెలిగించి ఈ లోకానికి ప్రసాదించారు. అందుకనే సాయిబాబా మనకు ప్రసాదించిన మహితవరం పూజ్యశ్రీ మాస్టర్ గారు. వారి బిడ్డలమైన మనందరికీ ఆయన చేకూర్చిన శ్రేయస్సు ఎంతటితో తెలుసు. అందుకని ఆయనకు కృతజ్ఞతగా ఎన్ని జన్మలు ఆయనను సేవించినా ఆయన రుణం తీర్చుకోలేము. అందుకని మానవ జన్మ లభించినందుకు ఆయన బిడ్డలమైన మనం కృతజ్ఞతగా ఆయన జన్మదినం జరుపుకోవడం మన ప్రధాన కర్తవ్యం. ఆయన ఈ లోకంలో జన్మించి 76 సంవత్సరాలు నిండాయి. ఈ 77వ సంవత్సరం ఎంతో విశిష్టమైనది. కారణం, ఈ సంవత్సరం ఆయన జన్మతిథి, జన్మ నక్షత్రం, ఆంగ్ల తేదీ ఒకే రోజున వచ్చాయి. ఇలా రావడం మళ్ళీ ఎన్నో సంవత్సరాలకు కానీ జరగదు. కనుక ఈ సంవత్సరం ఆయన జన్మదిన వేడుకలు ఎంతో ఆనందంగా, విశిష్టంగా జరుపుకుందాం. అయితే విశిష్టతగా జరుపుకోవడం అంటే ఏమిటి? మనం అనుకునే విశిష్టత వేరు, ఆయన కోరుకునే విశిష్టత వేరు. ఘనంగా జరుపుకోవడం అంటే మనం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎంతో వైభవంగా జరుపుకోవడం అనుకుంటాం. అయితే వారు ఇలా జరుపుకోవడం అనే మన కోరికను కాదనరు. కానీ వారు కోరుకునేది మన మనస్సు, కాలము, ఆత్మలనే. మనం ఆయన స్మరణలో ఆ రోజు కాలాన్ని ఎంతగా గడిపాము అన్నదే వారికి ముఖ్యం. కనుక కనీసం ఆ రోజైనా ఎట్టి విభేదాలు లేక అందరం కలిసి ఆయన స్మరణలో, సేవలో గడపాలి. అప్పుడే మనం చేసే ఈ ఉత్సవాలు చూసి వారు ఆనందించగలరు. కనుక ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయన స్మరణతో సేవ చేసుకుంటూ నిరంతరం గడపడానికి ప్రయత్నిద్దాం. ఆ రోజు అట్టి స్మరణలోనే గడుపుదాం. ఆయన సంపూర్ణ కృపకు పాత్రులమవుదాం. విశిష్టమైన ఈ మానవ జన్మను మరింత విశిష్టంగా మలుచుకుందాం. 34వ అధ్యాయం సమాప్తం. ఓం సాయి.